ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆశించుకుంటున్నాను. ఆయన దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇచ్చినటువంటి మరొక శుభదినం కొరకు మీ స్తోత్రాలు వందనాలు ఆశించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి ప్రభా, మా యొక్క దినాన్ని మీతో మరి తండ్రి గడపట ద్వారా మేము ప్రారంభిస్తూ ఉండగా దేవా, మరి తండ్రి నాయన ఇదిగో కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసినటువంటి మేలులు ఉపకారములన్నీ జ్ఞాపకం చేసుకుని ఉదయకాలంలో మిమ్మల్ని స్తుతించే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇదిగో ప్రభా, మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదాలు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. యెహోవాను స్తుతించడం మంచిది అని సెలవిచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మిమ్మల్ని స్తుతించి కనపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు నాయన. అలాగూ మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, మరి తండ్రి విశ్వాసంతో నిరీక్షణతో దేవా, మరి తండ్రి 91వ కీర్తనలో ఉండేటువంటి వాకులు వాగ్దానాలన్నీ కూడా ప్రభా మేము చదువుకుంటూ ఉండగా మా పక్షంగా మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇంతవరకు నెరవేర్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆయన దేవా. ముందున్న దినాల్లో మరి విశేషంగా ఈ దినం కూడా ప్రభా మీ యొక్క వాక్కు వాగ్దానం మా పక్షంగా మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి. అలాగే నాయన మరి మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా, కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా, ఈ కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవించమని ఈ దినం అంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి బలము దేవా, మరి తండ్రి ప్రభా మీ కృప మెండుగా మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవం అనే పాట పాడుకుందాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా,
ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. ప్రకారంగా 91వ వాక్యం చదువుకున్నాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతనికి గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఎజికియల్ చాప్టర్ 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిల్చుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినో ఒకడైనను కనబడలేదు. ప్రార్థన. ప్రేమగల ప్రభా, ఈ ధ్యానం మా కొరకు దీవించి వీలు చేసే మీ బిడ్డలను ఆశీర్వదించమని, మీరు మాతో మాట్లాడి మహిమను పొందుము, మీ సందేశముతో మమ్మలను దర్శించమని, ప్రోత్సాహపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎహెజ్కేలు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం 1వ వచనంలో 30వ సంవత్సరము 4వ నెల 5వ జన్మన నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గుర్చిన దర్శనములు నాకు కలిగాను. ఎహెజ్కేలు చెరకాలకు ప్రవక్త. ప్రజల మధ్య తానున్నాడు. దేవుడు తన వాక్కును అందించి నా ప్రజలకు చెప్పు అని అన్నాడు. ముఖ్యంగా దేవుని ప్రజలైనటువంటి మనం, దేవుడు తన ప్రజల మీదికి శ్రమ రానిచ్చాడు. లోకం మీదికి వచ్చిన శ్రమలో లోకస్తులు ఉన్నారు, దేవుని విశ్వసించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారు ఉన్నారు. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు. దేవుడు ఎలవ చేసినటువంటి పరిస్థితి, ఆ బానిసత్వము, ఆ శ్రమ వారిని చాలా హీన దశకు తీసుకుని వెళ్ళింది. దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే, ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగినవాడు ఎవడు అని నేను ఎంత విచారించినను అంటూ ఉన్నాడు. దేవుడు మన సమస్యకు ఒక సొల్యూషన్ ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. దేవుని దగ్గర ఒక జవాబు ఉంటూ ఉన్నది. ఆ జవాబు ఏమిటి అంటే, మొట్టమొదటిది ప్రాకారాన్ని దిట్టపరచాలి. ప్రాకారము అంటే పూర్వకాలం పట్టణాలకు కోటలు ఉండేటటువంటి, ఆ కోటలు ఎంత పటిష్టంగా ఉంటే ఆ కోట యొక్క ముఖద్వారం చాలా బలమైనదిగా ఉండేది. కోట ఎంత బలిష్టంగా ఉంటే శత్రువుకు దుర్భేద్యంగా అభేద్యంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవిత ప్రాకారాన్ని మనం దిట్టపరుచుకున్నప్పుడు శత్రువు ప్రవేశించలేడు. రెండవది వాల్, ఫోర్ట్. ప్రాకారం దేన్ని సూచిస్తుందంటే, వెలుపల ఏది ఉండాలి, లోపల ఏది ఉండాలి. పూర్వకాలం ఈ పట్టణపు గవిని గేట్ వేసే టైంకు ఎవరు లోపలికి రావాలో వారినే లోపలికి రానిచ్చేవారు, గేట్ క్లోజ్ చేసేవాడు. ఇక రాత్రిపూట గేట్ ఓపెన్ చేయరు, మళ్ళా ప్రాతకాలంలోనే ఉదయకాలంలోనే గేట్ ఓపెన్ చేసేవారు. పట్టణపు ప్రాకారపు గవిని వేయబడు వేళ అనేటటువంటి పదజాలం మనము పాత నిబంధనలో చూస్తాం. ప్రాకారం అనేది ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరమై ఉంటుంది. విశ్వాసిలోనికి
లేక దేవుని బిడ్డల కుటుంబంలోనికి ఏది రాకూడదో ప్రాకారము దానిని ఆపు చేస్తుంది. శత్రువు యొక్క దాడిని ఆపు చేస్తుంది. లోకం మన మీద దాడి చేసేటటువంటి పరిస్థితిని బలమైనటువంటి ప్రాకారం, ఎన్ని రోజులైనా ప్రాకారం వెలుపటు ఉండి ముట్టడి వేయవలసిందే గాని అంత తేలిగ్గా బలమైనటువంటి ప్రాకారము కలిగినటువంటి పట్టణాన్ని స్వాధీనపరచుకోవటం ఎవరికైనా కష్టమే. పాత నిబంధన కాలంలో కొన్ని మాసాల పాటు కూడా శత్రు రాజులు పట్టణ ప్రాకారము వెలుపల క్యాంప్ వేసినటువంటి వృత్తాంతాలు మనము రాజులు లేక దినవృత్తాంతాలు గ్రంథాల్లో చదవచ్చు. ప్రాకారాన్ని దిట్టపరిచేటటువంటి వాళ్ళు కావాలి. 22వ అధ్యాయంలోనే 28వ వచనంలో జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోత పూసేవారు కొందరున్నారట. మట్టి గోడకు గచ్చుపోత పూస్తే చూచేవారికి అది గచ్చుపోతలాగే కనబడుతుంది గాని మట్టి గోడకు సిమెంట్ పూసేమనుకోండి, సిమెంట్ గోడని భ్రమపడతారు. కానీ అది ఎక్కువ కాలం నిలవదు, దానికి స్ట్రెంగ్త్ ఉండదు కదా. కొంతమంది ప్రవక్తలు ఎలాగున్నారట, 28వ వచనం, దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీయు సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఒట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పూయివారై ఉన్నారు. దేవుడు చెప్పనటువంటివి, దేవుడు చూపించనివి, దేవుడు ప్రేరేపణనివ్వనివి సొంత ప్రేరేపణను బట్టి కొందరు సృష్టిస్తూ ఉంటారు. జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మోసకరమైనటువంటి దర్శనాలను గూర్చి మాట్లాడేవారు ఉన్నారు. అటువంటి వారి ట్రాప్ లో మనం పడకూడదు. గుర్తుపెట్టుకోండి. మోసకరమైనటువంటి దర్శనాలు చెప్పి మనుషులను భ్రమపరిచేటటువంటి వారు ఉన్నారు. వారు దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు కాదు, భ్రమపరిచే ఆత్మచేత నడిపింపబడేవారు. ఇక్కడ మట్టి గోడకు గచ్చుపోత పూస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితం లేదు, ప్రజలలో లేదు, నడిపించేవారిలో లేదు. అందుకే దేవుడు వెదుగుతూ ఉన్నాడు. ఎవరైనా నా చిత్తాన్ని నెరవేర్చేవారు, ప్రాకారాన్ని దిట్టపరిచేటటువంటి వారు ఉన్నారా? ఈ దినాల్లో మనం దేవుని స్తుతించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ ఉన్నాం. వాడు దావీదు 8వ కీర్తనలో చెప్పిన రీతిగా మనము ప్రాకారాన్ని దిట్టపరచాలి అనేటటువంటి ఆ కాన్సెప్ట్ మనం తీసుకుని కీర్తన గ్రంథం 8వ కీర్తనలో దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటుకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇది కోట, ప్రాకారం, స్తుతి దుర్గము. స్తుతి దుర్గము ఎందుకు? శత్రువు యొక్క దాడిని ఆపివేయటానికి. శత్రువు యొక్క దాడిని ఆపివేయటానికి. కనుక దేవుడు స్తుతి దుర్గం మనకు అనుగ్రహించాడు. ప్రాకారాన్ని దిట్టపరచటం అంటే ప్రభు సన్నిధానంలో చాలినంతగా మనము దేవుని స్తుతిస్తూ మనము ఆయనను ఆరాధించాలి. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి మనపూర్వకమైనటువంటి స్తుతి మనం చెల్లించాలి. యెహెజ్కేలు గ్రంథం 22:30వ వచనంలో 2వ మాట, బద్దలైన సందులలో నిల్చుటకు తగినవాడు. బద్దలైనటువంటి సందులు, బండ సందులు. దేవునికి విజ్ఞాపనకర్తలు కావాలి. ఆ వ్యక్తివి నీవే అవుతావా? నీవు తీర్మానం చేసుకుంటావా? 3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే యెహోషువలు కొండ దిగి వారు వచ్చేటటువంటి ఆ సమయాల్లో నిర్గమకాండం 32వ అధ్యాయం దేవుడు మోషేతో కొండ మీదే చెప్పాడు,
నీవు దిగి వెళ్ళు. 32:7 నిర్గమ. ఈ ప్రజలు చెడిపోయారు. దేవుడు అన్నాడు, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు అన్నాడు. అప్పుడు మోషే ఏమంటూ ఉన్నాడంటే, వాళ్ళు నా ప్రజలు కాదు ప్రభువా, నీ ప్రజలు అన్నాడు. 11వ వచనం. యెహోవా, నీవు నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేరు. వాళ్ళు నా ప్రజలు కాదయ్యా, నీ ప్రజలే అన్నాడు. నీ జనాంగం అన్నాడు. అడ్డుపడ్డాడు. దేవుడు ఏమన్నాడు? 10వ వచనం. నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, బహుశా మనమైతే ఆ ప్లేస్ లో ఉంటే ఆమె అని ఉండేవాళ్ళు మేము. దేవ అట్లానే చేసేదేవా, తొందరగా చేసేదేవా అనేవాళ్ళు మేము. కానీ అది దేవుని మనసు కాదు, అది సరైనటువంటి విశ్వాసి మనసు కాదు. దేవుని బిడ్డల మనసు అలాగుండకూడదు. కాబట్టి మోషే అడ్డుపడ్డాడు. మోషే అడ్డుపడి బ్రతిమలాడాడు. 12వ వచనంలో, నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు ఈ ప్రజలకు ఈ కీడు చేయక అని దేవుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎందుకంటే 12వ వచనం మొదటి భాగం, ఆయన కొండల్లో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని వాళ్ళను చక్కని రీజనింగ్ దేవుని ముందుకు తెచ్చాడు. సరే దేవా, నువ్వు నాశనం చేస్తావు. ఐగుప్తీయులు ఏమంటారు? లోకస్తులు ఏమంటారు? ఏ దేశంలో వీరు బానిసలుగా ఉన్నారో ఆ దేశంలో నుండి బయటకు వచ్చినటువంటి వీరిని మా దగ్గరుంటే వాళ్ళు బానిసలుగానైనా బ్రతికుండేవాళ్ళు, వాళ్ళకి వేళకు తిండి పెట్టి వాళ్ళ చేత మేము బాండెడ్ లేబర్ మేము చేయించుకునేవాళ్ళు, మా పట్టణాలు కట్టించుకునేవాళ్ళు, దాసులుగా దాసీలుగా మాకు జీవితకాల పర్యంతం వాళ్ళు మాకు బానిసత్వం చేసేటటువంటి వారు. ఇప్పుడు చూడండి, వీళ్ళ దేవుడు వారిని విడిపించాను అని చెప్పినటువంటి దేవుడు వాళ్ళని నాశనం చేశాడు అంటారు. దేవా, దయచేసి నీవు వారిని నాశనం చేయకూడదు అని అడ్డుపడ్డాడు. అందుకే కీర్తనకారుడు 106వ కీర్తనలో ఈ మాట అన్నాడు. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదనను, అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకునిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. గమనించండి, దేవునికి బండ సందుల్లో నిలిచి దేవునికి విజ్ఞాపన చేసేటటువంటి వారు కావాలి. మనము ఆదికాండం 18వ అధ్యాయంలో భక్తుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవుని సన్నిధిని నిలిచి సొదొమ గొమొర్రాల మీదికి తాను తీర్పు తీర్చడానికి వెళుతూ ఉన్నానని దేవుడు చెప్పిన మాటను బట్టి ఆదికాండం 18:23 దేవునితో మాట్లాడటం మొదలుపెట్టి, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని మొదలుపెట్టి దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతూ తగ్గించుకుంటూ చిట్ట చివరకు ఆఖరి వచనంలో 32వ వచనంలో, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకముందు నన్ను దయచేసి నీ ప్రజలను బట్టి ఆ పట్టణాలను ఆ దేశాలను స్పేర్ చేయవా, కాపాడవా, కృప చూపించవా అని చెప్పి మనము దేవుని సన్నిధానంలో ఎంతైనా ప్రార్థింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోనండి. అబ్రహాం చాలా ప్రార్థన చేశాడు. చాలా విజ్ఞాపన చేశాడు. ఒకవేళ అబ్రహాం విజ్ఞాపన చేసి ఉండకపోతే లోతు కూడా కుటుంబంతో బయటకు వచ్చేవాడు కాదు. లోతు కూడా నశించిపోయి ఉండేవాడు. చూచారా? మనము ప్రార్థించాలి, దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయాలి. అలాగే సంఖ్యాకాండంలో అహరోనును గూర్చినటువంటి భాగం మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీల యాత్ర జీవితంలో సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీల యొక్క సమాజం వారు సనగటం మొదలుపెట్టారు.
ఆ 16వ అధ్యాయ ప్రారంభంలో కోరహు, దాతాను, అబీరాము, ఓను ఇంకా 250 మంది నాయకత్వానికి మోషేకు వ్యతిరేకంగా లేచారు. వ్యతిరేకంగా లేచినటువంటి వారి మీదికి దేవుని తీర్పు వచ్చింది. అందువలన సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనంలో మరునాడు ఇశ్రాయేలీల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. చంపింది ఎవరు? దేవుడే కదా. వారు దేవుని ప్రజలే. మరి దేవుడు ఎందుకు చంపాడు? వీరి మీద ఎందుకు సణగాలి? సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. 43వ వచనం మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడి. క్షణంలో దేవుడు ఎలా నాశనం చేస్తాడు? చేయగలడు ఆయన. ఒక క్షణం చాలు ఆయన. ఇది అతిశయోక్తిగా చెప్పిన మాట కానే కాదు. జస్ట్ ఎ సెకండ్. దేవుడు అంత తక్కువ కాలంలో, 1 నిమిష కాలంలో దేవుడు లక్షల మంది ప్రజలను ఆయన మరణానికి అప్పగించగలడు సుమా. దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటుంది? మనిషి అనుకుంటాడు నేను చెప్పినట్టు దేవుడు చేయాలనుకుంటాడు. దేవుడు చేసిన మట్టి మనుషులం మనం. ఏదో కుమారుడు కుమార్తె అని చెప్పేసేసి నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడని నీ వాడిన ఆటల్లా ఆడమంటే దేవుడు నువ్వు చెప్పినట్టు చేస్తాడా? మనం మన హద్దులు దాటిపోతూ ఉంటాం. చాలా మార్లు మనం హద్దులు దాటిపోతూ ఉంటాం. భక్తిలో వచ్చేటటువంటి పరవర్షంలో బహుశా పరాకాష్ట అనుకుంటాను నేను. మేము దేవుని బిడ్డలం కాదా? నేను చెప్పినట్టు దేవుడు ఎందుకు చేయడు? చెయ్యాలి కదా. చెయ్యాలా? అసలు దేవుని చిత్తం నీకు అర్థమైందా? దేవుని ఉద్దేశం నీకు అర్థమైందా? దేవునితో సహవాసం నీకు కుదిరిందా? దేవుని ఆత్మను సమృద్ధిగా కలిగి ఉన్నావా? వాడు సణిగితేనే దేవుడు సహించలేకపోయాడు. నశింప చేసేటంత కోపం దేవునికి వచ్చింది. అయితే వీరు అడ్డుపడ్డారు. చూడండి 46వ వచనం అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయు. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా. మోషే కనపడుతుంది. వైరస్, పెస్టిలెన్స్ ప్రారంభం అయిపోయింది. ఓ ప్రక్క మనుషులు చస్తూ ఉన్నారు. అయితే అది స్లోగా జరుగుతున్నది ప్రాసెస్. ఒక్కొక్కరు ఒరిగిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, వెంటనే ప్రాణం పోతూ ఉన్నది. విత్ ఇన్ మినిట్స్ మోషేకి అర్థమైపోయింది. 47వ వచనం మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజపు మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. దేవునికి ధూపం వేయటం సువర్ణ ధూపార్తి, గోల్డెన్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ మనం ప్రత్యక్ష గుడారంలో జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి ఇంపైనటువంటిది సువాసన. దేవుని స్తుతించుట, ఆయన గుణలక్షణములు ఎత్తి మనిషి తనను తాను తగ్గించుకొని ఇక్కడ దేవుని చిత్తానికి, దేవుడు ఏర్పరిచినటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా పిల్లలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, పురుషులేమి, స్త్రీలేమి, వృద్ధులేమి అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. అందుకే సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచ్చు. అంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది వీళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళు కాలిపోయారు,
అది దేవుని తీర్పు అని వీళ్ళకి అర్థమైనప్పుడు వీళ్ళు జాగ్రత్త పడవద్దా? మమ్మల్ని ఏం చేస్తాడులే దేవుడు అనుకున్నారు, వాళ్లే కదా అని వీళ్ళ మీద సనగటం మొదలు పెట్టారు. మోషే అహరోనుల మీద. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. దేవుని స్తుతించనందువలన చాలా తెగులు, కీడు వ్యాపిస్తుంది. అందుకే ధూపం వేయటం మొదలుపెట్టి తెగులు ఎప్పుడైతే ప్రజల్లో ప్రారంభమైందో కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఈ దినాల్లో మనం దేవుని స్తుతించడానికి మనం సమయం తీసుకుంటాం. పరిగెత్తి 48వ వచనం, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగేను. మనం దేవుని స్తుతించుట, ప్రార్థించుట. మనం దాటి వచ్చినటువంటి ఈ తెగులు సాధారణమైనదిగా ఎంచకండి, సాధారణమైనదిగా ఎంచకండి ప్రియమైనటువంటి వారలారా. పూర్తిగా దాని యొక్క దుష్పరిణామాలు కూడా సమసిపోయినాయి అని అనుకోకూడదు మనం. అయితే దేవుని కృపను బట్టి ఇంత మటుకు మనం కాపాడబడ్డాం. దేవునికి మనం స్తుతి చెల్లింపబద్ధులంగా ఉంటాం. ఈ దినాల్లో మరి బండ సందుల్లో నిలిచి, అక్కడైతే పాత నిబంధనలో యెహెజ్కేలు కాలములో ఆ ప్రశ్న వేయబడింది. ఏమని? బండ సందుల్లో నిలిచేటటువంటి వ్యక్తి 30వ వచనం, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినో ఒకడైనను కనబడలేదు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిజమైనటువంటి విజ్ఞాపనకర్త. హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రికలో 7వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో గొప్ప విజ్ఞాపనకర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు బలాన్ని, స్థిరత్వాన్ని, భద్రతను ఇచ్చేటటువంటి ప్రభు. ఆయనను మనము స్తుతింపబద్ధులం. నీవు ప్రభు ఎలాగ విజ్ఞాపన చేశాడో మనం కూడాను మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబాలు, మన బంధువులు, మన స్నేహితులు, మన ప్రాంతం వారు, మన సంఘం వారు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచం కొరకు సహా మనం ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో ప్రాకారమును దిట్టపరిచే వారంగా, అలాగ బండ సందులలో నిలిచి మేము విజ్ఞాపన చేసేటటువంటి వారంగా మీకు ఇష్టమైనటువంటి కార్యాన్ని చేసి, దావీదు భక్తుడేమి, అలాగ పాత నిబంధనలో మరి విశేషంగా అబ్రహాము సొదొమ గొమొర్రాల కొరకు విజ్ఞాపన చేసినట్టు, అలాగే అహరోను తెగులు నివారణ అవటానికి ప్రాయశ్చిత్తం తాను చేసిన రీతిగా మేము కూడా మీ కొరకు మేము బండ సందుల్లో నిలువబడేటటువంటి వారంగా ఉండటానికి మీ కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగూ మోషే ఎలాగైతే కొండ దిగిరాక మునుపు ప్రజల కొరకు తాను అడ్డుపడి దేవుని బ్రతిమలాడాడో, అలాగూ మేము బ్రతిమలాడటానికి కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తుతిని, విజ్ఞాపన భారాన్ని మాలో అధికం చేయమని, వీ చేస్తున్న మీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని మీ కృపకు అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచు నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.